వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. చల్ల చక్రాలండి, లేదంటే పెరుగు చక్రాలు, మజ్జిగ చక్రాలు ఏమైనా అనొచ్చు, కానీ తింటుంటే చాలా బాగుంటుంది. మనం వీటిని పులవబెట్టిన పెరుగుతో చేసుకుంటాం కదా, కొంచెం పుల్లటి టేస్ట్తో చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో. ముందుగా మేము ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కిలో బియ్యపిండి తీసుకున్నామండి. ఇది పొడి బియ్యపిండేనండి. దీంట్లోకి మీ రుచికి తగినట్టు ఎండు కారం, మీ రుచికి తగినట్టు ఉప్పు, తెల్ల నువ్వులు, ఇవి ఆప్షనల్ అండి. కొంచెం వామ్, ఇది కూడా ఆప్షనల్. అన్నీ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. కానీ నువ్వులు వామ్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మేము ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ వాడుతున్నామండి. మీరు సాల్టెడ్ బటర్ వాడే పని అయితే ఉప్పు చూసుకొని వేసుకోండి. మీరు వెన్నపూసైనా వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం పులవ పెట్టుకున్న పెరుగు వేసుకోండి. మనం ఈ పెరుగుతోనే పిండిని తడుపుకుంటాం. తర్వాత కొంచెం నీళ్లు చిలకరించుకొని, అంటే చాలా తక్కువ నీళ్లు వేసుకొని మీరు చక్రాల పిండిలాగా బాగా కలుపుకోండి. పిండి ఆరిపోకుండా ఒక క్లాత్ కప్పుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యి మీద డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోండి. మనం పిండిని చక్రాల గిద్దల్లో పెట్టుకోవడానికి వీలుగా ఇలా చేసుకొని పెట్టుకోండి. తర్వాత మేమైతే ఇలా 5 రంధ్రాలున్న చక్రాల గొట్టం వాడుతున్నామండి. దాంట్లోకి పిండి పెట్టుకొని బాగా కాగిన నూనెలోకి చక్రాలను ఒత్తుకోండి. ఒత్తుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకోండి. అదే మీడియం ఫ్లేమ్లో చక్రాలని మంచి రంగు వచ్చేలాగా వేపుకోండి, 2 వైపులు తిప్పుకుంటూ. ఇంకొక విషయం అండి, ఎప్పుడైనా సరే నూనెలోకి చక్రాలు ఉత్తినమ్మటే వాటిని కదపకండి. ఒక 2-3 నిమిషాల తర్వాత వాటిని కదుపుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో చక్రాలు? ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో.